నాటో కూటమి తరహాలో పాక్, సౌదీ, తుర్కియా జతకట్టాయి. ఈ కూటమి మన పక్కన బల్లెంలో తయారైందా? ఇక పాకిస్తాన్ను మనం కొట్టలేమా? అసలు ఈ రక్షణ ఒప్పందాన్ని ఎందుకు పాక్ కుదుర్చుకుంది? అరేబియా, తుర్కియో, పాకిస్తాన్ల మధ్య త్రైపాక్షిక రక్షణ ఒప్పందానికి మక్కా వేదికైంది. 3 దేశాల నాయకులు సౌదీ అరేబియాకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియో అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఈ 3 దేశాల్లో ఏ ఒక్క సభ్య దేశంపై ఆయుధాలతో దాడి జరిగినా దానిని అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తామని ప్రకటించాయి. రక్షణ పరంగా పరస్పర సహకారానికి 3 దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య ఇదివరకే రక్షణ ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఆ 2 దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా దానిని 2 తమపై జరిగిన దాడిగానే భావిస్తాయి. ఇప్పుడు ఈ ఒప్పందంలో తుర్కియో చేరింది. సౌదీ అరేబియా దగ్గర ఆర్థిక బలం ఉంది. పాకిస్తాన్కి అణు సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణులు, మానవ వనరులు ఉన్నాయి. తుర్కియేకి సైనిక అనుభవం, డ్రోన్లు, టెక్నాలజీ ఉంది. రక్షణ పరంగా బాగా అభివృద్ధి చెందింది. పశ్చిమాసియా విషయంలో పాకిస్తాన్, భారతదేశాల వైఖరి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. భారతదేశం ఇజ్రాయెల్కు మిత్రదేశం కాగా ఇజ్రాయెల్ ఉనికినే అంగీకరించదు పాకిస్తాన్. అలాంటిది తుర్కియేతో పాకిస్తాన్ మైత్రి భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు తుర్కియే డ్రోన్లను సరఫరా చేసింది. నాటో దేశాల కూటమిలో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అందులోని దేశాలన్నీ ఒక్కటై శత్రు దేశంగా దాడి చేస్తాయి. అదే తరహాలో తుర్కియే, పాక్, సౌదీ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. ఇది పశ్చిమాసియాలో సరికొత్త రక్షణ ఒప్పందంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. తుర్కియేకి నాటో సభ్యత్వం సైతం ఉంది. 3 దేశాలు ఒక్కటైతే హౌతీల ఆట కట్టినట్లే. రక్షణ కోసం అమెరికాపై సౌదీ ఆధారపడటం సైతం తగ్గుతుంది. తుర్కియే అధికారిక గణాంకాల ప్రకారం 2025 చివరి నాటికి తుర్కియే, సౌదీ అరేబియాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $8.5 బిలియన్ చేరుకుంది. 2 దేశాల మధ్య వేగంగా మెరుగవుతున్న సంబంధాలలో రక్షణ సహకారం కీలకంగా మారనుంది. తుర్కియే బలమైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి దేశం. దాదాపు ఈ సంవత్సరం 1,00,000 కోట్ల ఆయుధాలను ఎగుమతి చేయగలిగింది. $10 బిలియన్ ఆయుధాలు ఎగుమతి చేయగలిగింది టర్కీ. అట్లాగే సౌదీ అరేబియా దాదాపు ఆయిల్ నిల్వలు, ఆయిల్ రిజర్వ్స్ అత్యధికంగా ఉన్నటువంటి టాప్ 5 కంట్రీస్లో సౌదీ అరేబియాగా ఉంది. ఈ 3 దేశాలు ఒక అగ్రిమెంట్కి రావటం అనేటువంటిది మిగతా దేశాల మీద ఏ ప్రభావం ఉన్నా భారతదేశం మీద మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాను తన ఉగ్రవాదులను పోషించడం, ఉగ్రవాద కార్యక్రమాలకు సపోర్ట్ ఇవ్వటం వల్ల ప్రపంచంలో ఒంటరిదయ్యింది. ఒంటరిదైనా మొండిగా అమెరికా సమర్థించుకుంటూ వస్తుంది. అమెరికా బ్యాకింగ్ ఉంటూ ఉంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కు భారత్కు మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కూడా ట్రంప్ పాకిస్తాన్నే బ్యాకింగ్గా నిలబడేటువంటి విషయం మనకు తెలుసు. కొత్త రక్షణ ఒప్పందంలో తుర్కియే చేరటం సున్నీ ముస్లిం ప్రపంచ నాయకత్వం కోసం గతంలో ప్రత్యర్థులుగా ఉన్న తుర్కియే, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలలో ఒక కొత్త శకం ఆరంభమైనట్లయింది. ఏళ్ల తరబడి ఉన్న వైషమ్యాలను పక్కనబెట్టి 2 దేశాలు ఆర్థిక, రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఈ 3 దేశాల ఒప్పందంతో ఇరాన్, ఆ దేశ అనుకూల శక్తుల నుంచి సౌదీకి రక్షణ లభిస్తుంది. అందుకే ఈ ఒప్పందాన్ని ఇస్లామిక్ నాటో అని పిలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పై కన్నేసి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు ఈ ఒప్పందం పెద్ద బూస్టు లాంటిది. బ్రిటన్, అమెరికాతో పాక్ ఒప్పందాలున్నా వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. 3 సున్నీ దేశాల ఒప్పందం మాత్రం పాక్కు ఖచ్చితంగా మేలు చేస్తుంది. సౌదీ సంపద, తుర్కియే టెక్నాలజీ పాక్కు అందే ఛాన్స్ ఉంది. బదులుగా ఆయా దేశాలకు పాక్ సైనిక సాయం, అణు సాయం చేస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ఇకపై చెలరేగిపోయే ప్రమాదం ఉంది. అయితే భారత్, పాక్ మధ్య ఘర్షణలు జరిగితే ఓపెన్ కు పాక్ కు సౌదీ, తుర్కియే మద్దతు ఇవ్వగలవా అంటే అప్పుడే ఏం చెప్పలేమంటున్నారు నిపుణులు. ఎందుకంటే సౌదీతో మనకు చాలా మంచి సంబంధాలే ఉన్నాయి.
పాకిస్తాన్కు మన పొరుగు దేశం చైనా సపోర్టు సైతం ఉంది. ఈ కొత్త ఇస్లామిక్ నాటో వల్ల గల్ఫ్లో చైనా ఆయుధాలకు మార్కెట్ పెరుగుతుంది. పాకిస్తాన్ ప్రభావం గల్ఫ్లో పెరగనుంది. ఇది భారత్కు కొంత ఇబ్బందికరమే. మనం గల్ఫ్లో కొత్త మిత్ర దేశాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరుగు దేశాలతో సఖ్యత పెంచుకోవాలి, లేకపోతే నలువైపులా శత్రువులు తయారవుతారు.